Very good morning. This is Priya Verma. వినాయక చవితి ఉత్సవాలకు ముగింపు పలకడానికి హైదరాబాద్ నగర ప్రజలు సిద్ధమవుతున్నారు. గణనాథుణ్ణి సాగనంపేందుకు హైదరాబాద్ మహానగరం సర్వం సిద్ధమైంది. నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ శోభాయాత్ర కోసం పోలీసులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ శాఖ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 30,000 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొనున్నారు. సుమారు 50,000 వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వీటికి తోడు సుమారు 303 కిలోమీటర్ల మేర శోభాయాత్రలు సాగనున్నాయి. గణపతి నిమజ్జనం కోసం హుసేన్ సాగర్తో పాటు నగరంలోని 20 చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేశారు. నిమజ్జనం కోసం 134 పెద్ద క్రెయిన్లు, 259 మొబైల్ క్రెయిన్లను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా హుసేన్ సాగర్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. నిమజ్జనం తర్వాత నగరంలో పారిశుధ్యాన్ని పర్యవేక్షించడానికి 14,486 మంది సిబ్బందిని నియమించారు. అలాగే శోభాయాత్ర మార్గాల్లో, నిమజ్జన ప్రాంతాల్లో వెలుతురు సమస్య లేకుండా 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా గణపతులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తూనే ఉంటారు. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతిగా పూజలు అందుకున్న వినాయకుడిని శోభాయాత్రలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర మొదలు పెట్టే ముందు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ యాత్ర దాదాపుగా 2.5 కిలోమీటర్ల దూరం వరకు సాగుతుంది. ఖైరతాబాద్ నుంచి మొదలై సెన్సేషన్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియేట్, ఎన్టీఆర్ మార్గ్ వీధుగా హుసేన్ సాగర్ కి చేరుకుంటుంది. దారంతా కూడా భక్తులు డోలు, తాజా బృందాలతో, సాంస్కృతిక ప్రదర్శనలతో, గణపతి బప్ప మోర్యా అనే నినాదాలతో వినాయకుడిని పంపిస్తారు. అయితే శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరకు మధ్యాహ్నం 12 గంటలకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఎన్టీఆర్ మార్గం ద్వారా హుసేన్ సాగర్ దగ్గర క్రెయిన్ నెంబర్ 4 వద్ద నిమజ్జనం జరుగుతుంది. ఈ భారీ విగ్రహాన్ని ఎత్తడానికి బాహుబలి క్రెయిన్ వాడతారు. అయితే అధికారుల అంచనా ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గణేష్ నిమజ్జనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో 30,000 మంది పోలీసులను నియమించారు. ఖైరతాబాద్, బాలాపూర్ వంటి ప్రధాన యాత్రలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భద్రత కోసం 56 సీసీటీవీ కెమెరాలు, 160 యాక్షన్ టీమ్స్, 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ట్యాంక్ బండ్ అంతా గణపతులతో ఎంతో అందంగా కనిపిస్తోంది. అయితే హైదరాబాద్ ప్రజలు అందరూ ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన శోభాయాత్ర నిమజ్జనం కోసం భక్తులు ఎదురు చూస్తూనే ఉంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కీర్తి లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ శ్రీయా. ఇక్కడ మనం జై బోలో గణేష్ మహారాజ్ కి మనమైతే ఖైరతాబాద్ నిమజ్జన శోభయాత్రలో అయితే ఉన్నాం. మరికొద్ది సేపట్లో శోభయాత్ర ప్రారంభం కానుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 69 అడుగుల వినాయకుడు, 40 టన్నుల వెయిట్ సామర్థ్యంతో ఉన్నాడు. ఈ క్రెయిన్ ని మనం చూసుకున్నట్లయితే స్వీయ 100 టన్నుల సామర్థ్యం గల టస్కెల్ దాంట్లో విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. ఇది వచ్చేసి 75 అడుగుల పొడవు ఉంటుంది, 11 అడుగుల వెడల్పుతో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ వచ్చేసి శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ మార్గ్ ద్వారా శోభయాత్ర చేయబోతున్నారు. ఇక్కడ అతిపెద్ద టాస్క్ ఏంటంటే ఖైరతాబాద్ మహావినాయకుడు నిమజ్జనం. ఈ నిమజ్జనం కంప్లీట్ అయ్యేంత వరకు ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వేరే వినాయకులకి అనుమతి అంటే అలో చేయరు. చిన్న చిన్న వినాయకులను మాత్రమే అలో చేస్తారు. ఫస్ట్ ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం తర్వాతే ఏదైనా అన్నట్టుగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే స్వీయ మామూలుగా ఆ రోడ్డులో వాహనాలకు గాని వేటికి అనుమతులు లేవు. ఓన్లీ నిమజ్జనానికి వినాయకులు వచ్చే వాటికే అనుమతులు ఉన్నట్లు మనకు తెలుస్తోంది. మీరు చూసుకుంటే టస్కల్ ని చాలా మంచిగా పూలతో ఏర్పాట్లు చేశారు, అలంకరించి ఏర్పాట్లు చేశారు. వినాయకుడి నిమజ్జన శోభయాత్ర అయితే మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతుంది. ఇక్కడైతే భారీ బందోబస్తు నడుమ ఖైరతాబాద్ మహావినాయకుడి శోభయాత్ర అయితే ప్రారంభం కాబోతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా భారీ బందోబస్తుతో అయితే ఏర్పాటు చేశారు అధికారులు. మరికొద్ది సేపట్లో మనకి పొన్నం ప్రభాకర్ గారు రాబోతున్నారు ఇక్కడికి ముఖ్య అతిథులుగా. ఇది స్వీయ ఇక్కడ జరుగుతుంది. కీర్తి, ఇంకా మనం చూసుకుంటుంటే
ఖైరతాబాద్ వినాయకుడు ఏ సమయానికి కదలవచ్చు అంటారు ఖైరతాబాద్ నుంచి? ఇక్కడ మనం చూసుకుంటే 2.5 కిలోమీటర్ల వరకు ఇక్కడ నుంచి అయితే ఇంకో మరికొద్ది సేపట్లో అయితే శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. అధికారుల లెక్క ప్రకారం అయితే మామూలుగా 1 గంట 25 నిమిషాలకి నిమజ్జనం కంప్లీట్ చేయాలి అనేది అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ హైదరాబాద్ మహాగణపతి నిమజ్జన ఉత్సవ సందడి అయితే కొనసాగుతుంది. ఇక్కడ భాగ్యనగరంలో ఇవాళ మహాగణపతి ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం అయితే జరగబోతుంది. 303 కిలోమీటర్ల మేర సాగుతున్న గణేష్ శోభయాత్ర అయితే స్టార్ట్ కాబోతుంది. నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్ చుట్టూ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. హైదరాబాద్ సాగర్ లో 9 ప్రత్యేక చోట్ల బోన్లు 30 వరకు క్రెయిన్లు అరేంజ్ చేశారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్వీయ హైదరాబాద్ సాగర్ లో 200 మంది గజ ఈతగాళ్లు, 13 కంట్రోల్ రూమ్స్, 259 మొబైల్ క్రెయిన్స్ ఏర్పాటు చేశారు. 20 ప్రధాన చెరువులలో నేడు 50,000 విగ్రహాల నిమజ్జనాలు అయితే జరుగుతున్నాయని తెలుస్తోంది. 40 గంటలకు పైగా సాగుతున్న గణనాథుడి నిమజ్జనం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అయితే మనం చూసుకోవచ్చు స్వీయ. ఈ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉందంటున్నారు. 5 చోట్ల ట్రాఫిక్ డైవర్షన్ జంక్షన్లు ఉన్నాయి. హుస్సేన్ సాగర్ ఒక్క రోజులో 5,000 విగ్రహాల నిమజ్జనం జరగనున్నట్లు తెలుస్తోంది. 30,000 మంది పోలీసులు, 160 యాక్షన్ టీంలు అయితే కొనసాగుతున్నాయి స్వీయ. ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే ఖైరతాబాద్ మహావినాయకుడి శోభయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభమైతే కాబోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత కోలాహలంగా సందడిగా ఉంది. నెక్స్ట్ టస్కర్ని అయితే విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. 100 టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉన్న టస్కర్ ని విజయవాడ నుంచి తెప్పించారు. 26 చక్రాలుంటాయి. దీనికి 75 అడుగుల పొడవు ఉంటుంది. 11 అడుగుల వెడల్పుతో అయితే ఏర్పాటు చేశారు. ఈ టస్కర్ ని శోభయాత్రకి ఖైరతాబాద్ మహావినాయకుడి శోభయాత్రకి అయితే వినియోగిస్తున్నారు. నెక్స్ట్ మన ఈ ఖైరతాబాద్ మహావినాయకుడి నిమజ్జనం అయితే ఎన్టీఆర్ మార్గ్ ద్వారా వెళ్లి క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది స్వీయ. కీర్తి, భక్తుల రద్దీని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నట్లయితే ఏర్పాట్లు అయితే భారీగానే ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడైతే భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే స్వీయ అయితే చాలా పకడ్బందీగానే ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిన్న పిల్లలు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ఏర్పాట్లు చేశారు స్వీయ. శోభాయాత్రలో ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంది కీర్తి? ఇంకా మరికొద్ది సేపట్లో ఖైరతాబాద్ మహావినాయకుడి వేలాది మంది జిల్లాల నుంచి, తెలంగాణ స్టేట్ మొత్తం జిల్లాల నుంచి శోభయాత్రలో పాల్గొనడానికి అయితే భక్తులు చాలా మంది అయితే ఇక్కడికి వచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం, భక్తులు చాలా మంది వచ్చారు. మాట్లాడే అవకాశం కోసం అయితే శోభయాత్ర ప్రారంభం కాబోతుంది. పోలీస్ బందోబస్తు మధ్యలో ఇప్పుడు అయితే అవకాశం కొంచెం తక్కువనే స్వీయ. చూద్దాం, ముందు అయితే మాట్లాడదాం మనం. ఇప్పుడే శోభయాత్ర ప్రారంభమవుతుంది. కీర్తి, ఇప్పటి నుంచి ప్రారంభమై దాదాపు పూజలు ఏ పూజలు చేస్తున్నారు, ఎవరో పాల్గొంటున్నారు అధికారులు? అయితే శోభయాత్ర ప్రారంభం అవుతుంది. ఇప్పుడు అధికారులు అయితే పొన్నం ప్రభాకర్ గారు రాబోతున్నట్లు మనకి సమాచారం ఉంది స్వీయ. మరికొద్ది సేపట్లో పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారనే సమాచారం అయితే ఉంది.